హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన శ్రీశైలం హైవేలో ఉన్న కందుకూరు దగ్గర మనకు 50 ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ ప్రీమియం ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో మనకు ఓపెన్ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి తులిప్ ఫార్మ్స్. మన కందుకూరు టౌన్ దగ్గర మనకు నేదనూరు విలేజ్ దగ్గర డెవలప్ చేసిన వెంచర్ ఇది. అండ్ మనకు మెయిన్ హైవే నుంచి జస్ట్ మనకు 10 మినిట్స్ డ్రైవ్లోనే మనకి వెంచర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ వెంచర్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ టోటల్ ల్యాండ్ 50 ఎకర్స్లో మనకు 275 ప్లాట్స్ ఉంటాయండి. అండ్ డెవలప్మెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుందండి. ఎవరైతే మనకు శ్రీశైలం హైవేలో మన కందుకూరు ఈ నియర్ బై లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తోటి ఒక గేటెడ్ కానీ ప్రీమియం సెగ్మెంట్లో కానీ ఓపెన్ ల్యాండ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకు వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ స్టేటస్ మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. ప్లాట్ సైజెస్ వచ్చేసి 3 గుంటాస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్లస్ మనకు 9 గుంటాస్ వరకు ఓపెన్ ప్లాట్స్ అనేటివి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. 3 and 4 గుంటాస్ అనేది లిమిటెడ్ ప్లాట్స్ అండి. మేజర్గా ఇందులో 5 గుంటాస్, 6 గుంటాస్ అండ్ 7 గుంటాస్లో మనకు మేజర్ ప్లాట్స్ ఉంటాయి. అండ్ మనకి 8 and 9 గుంటాస్ కూడా సిమిలర్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. వెంచర్లో మనకు ఒక గెస్ట్ ఫామ్ హౌస్ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఎవరైతే మనకు ఓపెన్ ప్లాట్ని పర్చేస్ చేసుకొని అండ్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫామ్ హౌస్ అనేది మీకు రిఫరెన్స్ కోసం వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 450 నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో ఆ ల్యాండ్ ఏరియాలో ఈ ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకు టోటల్ ల్యాండ్కి సంబంధించి ఏరియల్ వ్యూ తోటి 50 ఎకర్స్ డెవలప్మెంట్ వర్క్ స్టేటస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి వెంచర్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి 33 feet రోడ్ అనేది ఫ్రంట్ సైడ్ అప్రోచ్ రోడ్ అండి. అండ్ మనకి వెంచర్కి 2 side రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ వెంచర్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 feet రోడ్డు అండ్ 30 feet రోడ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అమ్యూనిటీస్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. ప్రజెంట్ మనకు క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్ లాంటి అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 7,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే మనకు ఒక 30 to 40 lakhs బడ్జెట్లో బాగా డెవలప్ అయిన ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కందుకూరు ఈ నియర్ బై లొకేషన్ ఏదైతే మనకు 4th సిటీగా డెవలప్ చేస్తున్న లొకేషన్లో మనకి వెంచర్ అనేది లొకేట్ అయ్యింది. అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి, ఇమీడియట్గా స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అండ్ మనకి అమ్యూనిటీస్ కింద రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రోడ్ సైజెస్ వచ్చేసి 40 feet అండ్ 30 feet. అండ్ మనకు అవుట్డోర్ సంబంధించిన స్పోర్ట్స్ ఏరియా అనేది ఈ వెంచర్లో అవైలబుల్ ఉందండి. అవెన్యూ ప్లాంటేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్లాట్ సైజెస్ని బేస్ చేసుకొని మొత్తం మనకు అవెన్యూ ప్లాంటేషన్ తోటి ప్లాట్ సైజ్ డైమెన్షన్ క్లియర్గా ఈ వెంచర్లో మెన్షన్ చేస్తున్నారండి. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను. వెంచర్ చుట్టూ ఈ 50 acres ల్యాండ్కి బౌండరీ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఈచ్ ప్లాట్కి వచ్చేసి వాటర్ పైప్ లైన్ కనెక్టివిటీ అవైలబుల్ ఉంది. అండ్ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకి ఈచ్ ప్లాట్కి కనెక్టివిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మన ఎలక్ట్రిసిటీ సప్లై అనేది మనకు వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. 24 hours మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది అవైలబుల్ ఉంటారు. అండ్ మనకు ల్యాండ్స్కేపింగ్, పార్క్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ప్రైవేట్ క్లబ్ హౌస్ ఎవరైతే ప్లాట్ని పర్చేస్ చేసుకొని వీకెండ్ టైంలో మనకు ఈ వెంచర్లో టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ లేదు ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ రిఫరెన్స్ కోసం ఏదైతే మీకు ఒక ఫామ్ హౌస్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నానో దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇది 3.5 గుంటాస్లో కన్స్ట్రక్షన్ చేశారు. అప్రాక్స్ మీకు 450 నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ఉంటుంది. ఇందులో మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో 1 BHK పోర్షను అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఒక స్టూడియో రూమ్ లాగా ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ చూడండి మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఏ విధంగా చేశారు. ఈ డిజైన్, ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రిఫరెన్స్ కోసమే కవర్ చేస్తున్నానండి. ఈ ప్రాపర్టీ అనేది సేల్కి లేదు. మనకి ఇలాంటి అమ్యూనిటీస్ ఏదైతే ఫ్లోర్ ప్లాన్ తోటే వెంచర్లో మన క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లొకేషన్కి నియర్ బైగా మనకు కందుకూరు అండి, మెయిన్ టౌన్ వచ్చేసి ఒక వెంచర్ నుంచి ఈ కందుకూరు టౌన్కి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనకి ఎవరైతే శ్రీశైలం హైవేలో రీసెంట్లీ డెవలప్మెంట్ వైజ్గా గవర్నమెంట్ కూడా దానికి సపోర్టివ్గా ప్రాజెక్ట్స్ అనేటివి డెవలప్ చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్లో ఈ విధంగా డెవలప్మెంట్ వైజ్గా మన స్కోప్ని బేస్ చేసుకొని ప్లాట్ని పర్చేస్ చేసుకున్న వాళ్ళకి అప్రిషియేషన్ వాల్యూ బాగుంటుంది. అండ్ మనకి అప్రోచ్ రోడ్డు అండ్ నియర్ బై లొకేషన్లో డెవలప్మెంట్స్ కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.